ఇవన్నింటికి సమాధానాలు వాళ్ళు ఏం చెప్తున్నారు అధ్యక్ష? మాకు టైం ఇవ్వడం లేదు. రండి అధ్యక్ష, రమ్మని నేను మళ్ళీ చెప్తున్నా అధ్యక్ష. మీరు అనుమతిస్తే నా సమయాన్ని తగ్గించుకుంటాను అధ్యక్ష. ఇక్కడ ఉన్న సభ్యుల్ని అనుమతిని తగ్గించుకుంటాం. వచ్చి ఏం మాట్లాడతారో మాట్లాడమనండి అధ్యక్ష. రారు అధ్యక్ష, రాలేరు అధ్యక్ష. నేను మళ్ళీ చెప్తున్నా, ఈ సభకు వాళ్ళు రాలేరు అధ్యక్ష. ఎందుకనంటే వాళ్ళ పాపాలు, చేసినటువంటి పాపాలు వాళ్ళని వెంటాడుతూ ఉన్నాయనేటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా అధ్యక్ష. రాష్ట్రంలో ఎక్సైజ్ ఆదాయాన్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? వీళ్ళు ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టలేదా అధ్యక్ష? రైతు బజార్లని, కలెక్టరేట్లని, మీకు ఎంతో ప్రతిష్టాత్మకంగా ఉండేటువంటి విశాఖపట్నం సర్క్యూట్ హౌస్ని, ఇవన్నింటినీ తాకట్టు పెట్టలేదు అధ్యక్ష. ఆ రోజు పిఎస్సి చైర్మన్గా మేము అనేక అంశాలు లేవనెత్తితే అవహేళన చేశారు అధ్యక్ష. ఆ రోజు గవర్నర్ గారిని కలిసి మేము చెప్పామంటే, ఆఖరికి గవర్నర్ గారికి రాజ్యాంగం కల్పించినటువంటి రక్షణని కూడా తొలగించేలా వీళ్ళు జీవోలు ఇష్యూ చేశారు అధ్యక్ష. గవర్నర్ గారి మీద కూడా డబ్బులు వసూలు కోసం కేసులు పెట్టొచ్చు అనేటువంటి విధంగా వీళ్ళు అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. మేము ఇవన్నీ ఎత్తి చూపిస్తే ఆనాడు కేంద్ర ప్రభుత్వం లోతుగా పరిశీలించింది అధ్యక్ష. నివ్వెరపోయింది అధ్యక్ష. ఆనాటి ప్రభుత్వం చేసినటువంటి దాష్టికాలు, ఆర్థిక అరాచకాలు చూసి నివ్వెరపోయిన తర్వాత ఒక జనరల్ గైడ్ లైన్స్ ఇచ్చారు అధ్యక్ష. ఇది ఇట్లానే వదిలేస్తే ఈ ఆర్థిక అరాచకం దేశం మొత్తం కూడా పాకుతుంది అనేటువంటి ఉద్దేశంతో కార్పొరేషన్ల ద్వారా తీసుకునేటువంటి అప్పుల్ని కూడా రాష్ట్ర ప్రభుత్వ అప్పులుగానే పరిగణిస్తామనేటువంటిది సర్క్యులర్ జారీ చేశారు అధ్యక్ష. ఇది వీళ్ళు చేసినటువంటి పాపాల ఫలితం కాదా అని నేను అడుగుతా ఉన్నా అధ్యక్ష.